స్పెయిన్లో నిలిచిపోయిన సెల్ ఫోన్ సిగ్నల్లు అంతా అయోమయం. స్పెయిన్ దేశంలో మరోసారి తీవ్ర సాంకేతిక సంక్షోభం తలెత్తడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మొబైల్ నెట్వర్క్లు పనిచేయకపోవడమే కాదు, అత్యవసర సేవలు సైతం నిలిచిపోయాయి. ఒక్కసారిగా మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులు దేశవ్యాప్తంగా కాల్స్ చేయలేక, ఇంటర్నెట్ను ఉపయోగించలేక అత్యవసరంగా 112కి కాల్ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మాడ్రిడ్, బార్సిలోనా, మలాగా, బిల్బావో, సెవిల్లా వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే సమస్య తలెత్తింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ముఖ్యంగా పర్యాటకులతో నిండి ఉండే ఈ నగరాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజల ప్రాథమిక అవసరాలే కాకుండా భద్రతకు ముప్పు ఏర్పడినట్టయింది. ఈ సంక్షోభం స్పెయిన్లోని ప్రధాన టెలికాం కంపెనీలు అయిన మోవిస్టార్, ఆరెంజ్, వొడాఫోన్, డిజిమొబైల్, టెలిఫోనికా, 02 వంటి సంస్థల సేవలు ఒకేసారి నిలిచిపోవడంతో మరింత తీవ్రతరమైంది. 112 నెంబర్కు కాల్ చేసినప్పుడు కాలర్ వాయిస్ పూర్తిగా వినిపించకుండా పోయిందని పలువురు ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో కాల్ సరైన వ్యక్తి వద్దకు వెళ్లడం లేదని, మరికొన్ని చోట్ల రెస్పాన్స్ రాలేదని తెలుస్తుంది. వాలెన్సియన్ కమ్యూనిటీ 112 సెంటర్ మొదటగా ఈ లోపాన్ని గుర్తించగా వెంటనే అది ఇతర నగరాలకు విస్తరించింది. గతంలో స్పెయిన్లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఇప్పుడు మరోసారి ఇంత స్థాయిలో సేవలు ఆగిపోవడం పౌరుల్లో గందరగోళం నెలకొంది. టెలికాం సంస్థలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రావడం లేదు. సాంకేతిక లోపమా లేదా ఏదైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.